చాలా కాలం తర్వాత కల్కి మూవీ తర్వాత ప్రభాస్ సినిమా రావడంతో కూడా ఒక్కసారిగా థియేటర్ ప్రాంగణం అంతా కూడా మార్మోగిపోయినటువంటి పరిస్థితి. ప్రభాస్ అభిమానులు కూడా కేరింతలు కొడుతూ ఫీట్లు చేస్తూ రకంగా విన్యాసాలు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజాసాబ్ మూవీ ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది అసలు? ప్రభాస్ రాజు, రాజులకే రాజు. అలాంటిది 100 కోట్ల రాజు, 1000 కోట్ల పైన దాటుతుంది. సూపర్ స్టార్ ఇది. ఆల్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ మారిపోవాలి. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. దాదాపు వర్షం తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, కొడుతున్నాం. ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు గారి అభిమానుల తరపున మీ అందరికీ సంక్రాంతికి కొట్టి చూపిస్తున్నాము. ప్రతి సంక్రాంతికి పందాలు కోళ్ళ మీద వేస్తాం, ఈ సంక్రాంతికి ప్రభాస్ రాజు మీద వేసాం. చాలా రోజుల తర్వాత వింటేజ్ డార్లింగ్ చూస్తున్నాము. అప్పట్లో బుజ్జిగారి తర్వాత సుమారు ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తున్నాము. చాలా బాగుంటుంది సినిమా. ఎందుకంటే ఇన్ని రోజులు వార్లు ఫైట్లు చూస్తాము. ఫస్ట్ టైం డార్లింగ్ అంతా అమ్మాయిలతో రొమాన్స్ చేయడము ఒక హైలైట్లో ఒక క్రేజీగా ఉంటుంది మూవీ. కామెడీ జోన్ ఇట్లా సూపర్గా ఉంటుంది. కలెక్షన్ విషయాలు అంటే ఆ మనిషితో మనం మాట్లాడలేము. స్టార్ట్ పెడితే ఈజీగా 100-150 కోట్లు. ఖచ్చితంగా ఫెస్టివల్కి వచ్చింది, బాగుంటుంది. ముందస్తు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ప్రెసిడెంట్ రాజశేఖర రాజు గారికి, మా మధురెడ్డి గారికి, అందరికీ, మా ప్రభాస్ ఫ్యాన్స్కు మరియు మా ఆర్టీవీ వాళ్ళకందరూ థ్యాంక్ యూ అన్న. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సినిమా విడుదల సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాజాసాబ్ అనేది చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్ ప్రభాస్ది. దీనివల్ల ఏంటంటే మామూలుగా ప్రభాస్ గారిది కామెడీ జోనర్లో చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాం ప్రస్తుతానికి. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుంది. ధన్యవాదాలు. నువ్వు మాట్లాడమ్మా. ప్రభాస్ డయట్ ఫ్యాన్, రెబల్ స్టార్ ప్రభాస్. సో మొత్తం మీద ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒక రకంగా ఫీట్లు చేసి, అంటే పాలాభిషేకం చేస్తూ అటు రకంగా విన్యాసాలు చేస్తూ కూడా కేరింతలు కొట్టిన పరిస్థితి. థియేటర్ ప్రాంగణం కూడా అటు మార్మోగిన పరిస్థితి. అంటే ఒక రకంగా లయబద్ధంగా స్టెప్స్ వేస్తూ కూడా కేరింతలు కొట్టేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం థియేటర్ వద్ద ఉన్నాం. ఇప్పటికే థియేటర్కి సంబంధించి మూవీ స్టార్ట్ అయిన నేపథ్యం కాబట్టి అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా అటు పెద్ద ఎత్తున అభిమానులు కేరింతలు కొడుతూ కూడా విన్యాసాలు చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున కేరింతలు కొట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, అదేవిధంగా కొంతమంది యువకులు కూడా ఇక్కడ ఫీట్లు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం మూవీ ప్రారంభమైంది కాబట్టి అభిమానులంతా కూడా లోపలికి వెళ్ళారు. అయితే ఒక రకంగా ప్రభాస్ ఏదైతే ఈ మూవీలో నటిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఆయన అమ్మాయిలతో రొమాన్స్, అదేవిధంగా ఏదైతే కామెడీ, అంటే కామెడీని పండించే మొన్నటి వరకు మాస్లకు మాస్ అన్నటువంటి భావన వ్యక్తమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా అటు ఒక్కసారిగా కూడా ఇప్పుడు ఏదైతే రాజాసాబ్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా సంక్రాంతికి ఇది ఒక గొప్ప కానుక కాబోతుంది. ఎందుకంటే రాజాసాబ్ అనే మూవీ మాత్రం ఒక రకంగా కామెడీతో పాటు అదేవిధంగా రొమాన్స్తో ఉన్నటువంటి సన్నివేశ దృశ్యాలు చూస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవడం ఖాయం అన్నటువంటి భావన అటు అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.